నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పచ్చటి పొలాలు, రొయ్యల చెరువులతో కళకళ్లాడే గోదావరి గ్రామాలు ఫ్యాక్టరీ వస్తున్నందుకు సంబరపడాల్సింది పోయి సమరభేరి మోగించాయి. 100 కోట్ల ఫుడ్ పార్క్ వస్తే తమ ఉనికికే ప్రమాదం అంటూ పోరాటానికి దిగాయి. పోలీసుల మొహరింపులు, అడుగడుగున నిషేధాజ్ఞలతో గోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఎందుకిన్ని భయాలు, ఎందుకిన్ని అనుమానాలు? గోదావరి మెగా ఫుడ్ పార్క్ ని చూసి పల్లెలు ఎందుకంత భయపడుతున్నాయి? పచ్చగా ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం ఇప్పుడు ఫ్యాక్టరీ ఏర్పాటుతో రణరంగంగా మారింది. పోలీసుల మొహరింపు, అడుగడుగున ఆంక్షలతో ఏమిటి అన్యాయమంటూ గ్రామాలు భగ్గుమంటున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గితే భవిష్యత్తే అంధకారమవుతోందన్న భయంతో తెగించి పోరాడుతున్నారు గోదావరి జిల్లా వాసులు. తమ గుండెల మీద కుంపటి లాంటి ఫ్యాక్టరీ వద్దంటే వద్దంటూ పల్లెల గుండె రగిలిపోతోంది. తుందుర్రు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ ఇప్పుడు అక్కడి ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. పార్క్ ఏర్పాటు చేస్తే తమ మనుగడకే ప్రమాదమన్న భయంతో రోజుల తరబడి పోరాటం కొనసాగిస్తున్నారు గోదావరి ప్రజలు. తుందుర్రు గ్రామం మొన్నటి వరకు చీకు చింత లేకుండా ప్రశాంతంగా ఉన్న గ్రామం ఇప్పుడు ఆందోళనలు, అరెస్టులతో అట్టుడికిపోతోంది. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ ని వ్యతిరేకిస్తూ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒక్కటయ్యాయి. ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తే పచ్చని పంట పొలాలు నాశనం కావడంతో పాటుగా భూగర్భ జలాలు కూడా కలుషితమై తాగేందుకు నీరు కూడా దొరకదని భయపడుతున్నారు ప్రజలు. ఆ ఫ్యాక్టరీ వస్తే పొట్ట చేత పట్టుకుని పిల్లాపాపలతో మరో బతుకు తెరువు చూసుకోవాల్సి ఉంటుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ వేల మంది గ్రామస్తులు తిండి తిప్పలు లేకుండా పోరాటం సాగిస్తున్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తే కొంతమందికి ఉపాధి, ఆదాయం వస్తాయేమో కానీ పదుల సంఖ్యలో గ్రామాలు, వేల సంఖ్యలో జనావాసాలకు ముప్పు తప్పదని అక్కడి ప్రజలు ఆందోళనతో బతుకుతున్నారు. ఫుడ్ పార్క్ ని మరో చోటికి తరలించాలనే డిమాండ్తో రోడ్డెక్కుతున్నారు జొన్నల గరువు, తుందుర్రు, కంసాలి బేతపూడి ప్రజలు. అరెస్టులకు భయపడకుండా, పోలీసుల లాఠీలకు చెదిరిపోకుండా తాడోపేడో తేల్చుకుంటామంటూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజలు రోడ్డు మీద పడ్డా ఇండస్ట్రీ వద్దని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలిస్తున్నా ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం మాత్రం అడుగడుగునా భారీగా పోలీసుల్ని మోహరించడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నల గురువు గ్రామాలతో పాటు ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తే తమకు ముప్పు తప్పదంటున్న మరో 30 గ్రామాలు కూడా ఆందోళన బాటపట్టాయి. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టొద్దు, ఇది 2 పంటలు సారవంతంగా పండే పొలం, ఆ పొలాన్నే మీరు పండించుకోండి. కింద పొలాలు పండమంటున్నారు కాబట్టి వాటిని చేపల చెరువులు తవ్వుకోండి, ఆ పక్కన ఉన్నాయి కాబట్టి. అంతే తప్ప ఇక్కడ మా ప్రజలను కానీ మమ్మల్ని కానీ నాశనం చేయొద్దు. మీకు డబ్బులు ఉంటే ఇంకో చోట ఎక్కడన్నా పెట్టుకుని వ్యాపారం చేసుకోండి, అంతేగాని ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పేసి చెప్పాం సార్. దీంట్లో ఫుడ్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల మా అందరికి పొల్యూషన్, జల పొల్యూషన్ ముఖ్యంగా చాలా 18 గ్రామాలు దీన్ని ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ నుండి ముత్యాలపల్లి వరకు కింద భూములకి, అదేవిధంగా ఇటుకేసి పాలకొల్లు ఆ రూట్ వరకు ఎదురు నీరు వెళ్ళే కొంతేరు వాటి వరకు కూడా ఇదంతా జల కాలుష్యం అవుతుంది. ప్రజల నిరసనలు దావానలంలా పల్లెల్ని చుట్టుముడుతుండటంతో కొన్నాళ్లుగా ఈ గ్రామాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. 144 సెక్షన్తో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే, తిరిగి ఇళ్లకు చేరుకోవాలంటే పోలీసులకు గుర్తింపు కార్డు చూపించాల్సి వస్తోంది. తరాలుగా ఉంటున్న ఊళ్లలో అడుగడుగున ఆంక్షల చట్రంలో తమని బంధించేయడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత ఎక్కువవుతోంది. తమ ప్రాంతానికి ఏదన్నా కొత్త పరిశ్రమ వస్తోందంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తమ ఆస్తుల విలువ పెరుగుతోందని ప్రజలు ఆనందపడాలి. కానీ గోదావరి జిల్లాల ప్రజలు ఫుడ్ పార్క్ పేరెత్తితేనే భయపడడానికి కారణమేంటో ఎవ్వరూ తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రమాణాలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా ఫ్యాక్టరీ పెట్టేస్తే అక్కడ బతకలేని పరిస్థితి తలెత్తుతోందన్న ప్రజల భయాల్ని దూరం చేసే నాథుడే లేకుండా పోయాడు.
ఆక్వా హబ్ గా ఉన్న భీమవరం ప్రాంతంలో గోదావరి ఫుడ్ పార్క్ ని ఏర్పాటు చేస్తే అక్కడ చాలా మందికి ఉపాధి లభించడంతో పాటుగా ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం ఆ పరిశ్రమ పేరెత్తితేనే భూతాన్ని చూసినట్లు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ వస్తే గ్రామాల్లో ఉండలేమన్న భయం, ఫుడ్ పార్క్ తో వాతావరణం అంతా కలుషితమైపోతుందన్న ఆందోళన. సరైన ప్రమాణాలు పాటించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఫుడ్ పార్క్ పెడితే పచ్చని గ్రామాలు కలుషితం కావడంతో పాటు ముక్కు మూసుకుని బతకాల్సొస్తుందన్న ఆందోళన అక్కడి ప్రజల్ని పట్టి పీడిస్తోంది. వారి భయానికి కారణాలు లేకపోలేదు. భీమవరం సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన డెల్టా పేపర్ మిల్తో యనమదర్రు డ్రైన్ కాలుష్య కాసారంగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఉండే నీరు ఫ్యాక్టరీ దెబ్బకి మురుగు కాలువ కంటే అధ్వాన్నంగా తయారైంది. డెల్టా పేపర్ మిల్ అనుభవంతోనే మరో మెగా ఫ్యాక్టరీ ఏర్పాటంటేనే జనం ఉలిక్కి పడుతున్నారు. పచ్చటి పొలాలు, నిత్యం స్వచ్ఛమైన నీటితో పారే కాలువలు కనుమరుగైపోయి తమకు నిలువ నీడ లేకుండా పోతుందనే భయం అక్కడి జనాన్ని నిద్రాహారాలకు దూరం చేస్తోంది. తెగించి పోరాటం వైపు నడిపిస్తోంది. బతుకు భయం, ఆకలి దప్పులు మరచి అరెస్టులకు భయపడకుండా చేసి పోరాటం వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి అండి మాకు ఈ ఫ్యాక్టరీ వద్దని మేము అందరము పోరాడుతున్నాం. ఇక్కడ పోరాడుతూ ఉంటే ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించింది కాకుండాను మళ్ళీ ఇప్పుడు మా ఆడవాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టారు. ఆ కేసులు వచ్చి ఎత్తే వరకు మేము ఇక్కడ పోరాటం ఆపమండి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి మాకు తెలియని వాళ్ళు అందరి మీద కూడా మా మీద కేసు పెట్టారండి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయకంగా ఎంత పేరుందో ఆక్వా రంగంలోనూ అంతగా ముందుంది. భీమవరం సమీపంలో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు ఈ రంగానికి మరింతగా ఊతమిస్తుంది. కేంద్ర సాయంతో, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఫుడ్ పార్క్ పనులు మొదలైనా భవిష్యత్తులో ఏమైనా సమస్యలు తలెత్తితే తమకు దిక్కెవరన్న ప్రజల సందేహాల్ని ఎవరూ తీర్చలేకపోతున్నారు. ఫుడ్ పార్క్ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా ప్రజలు మాత్రం ససేమిరా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు గాని, యాజమాన్యం గాని ఇక్కడ ప్రజా నిరసనని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా మొండిగా మూర్ఖత్వంగా వెళితే ప్రజా ప్రతిఘటనని ఎదుర్కోక తప్పదని చెప్పేసి కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చి శంకుస్థాపనలు చేసినా కానీ ఇక్కడ ప్రజలందరూ ఆ శిలాపాలకాలనైనా పగలగొట్టి ఈ ఫ్యాక్టరీని ఆపుతాం తప్ప ఈ ఫ్యాక్టరీ కోసం ఇక్కడ ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ప్రజల సందేహాల్ని తీర్చి వారి భవిష్యత్కు భరోసా కల్పించి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేదే కాదు. అధికార యంత్రాంగం మొండిగా పోయే కొద్దీ ప్రజలు కూడా పంతంగా ఉద్యమిస్తున్నారు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. పనయ్యేదాకా మీ బతుకులు మారిపోతాయని నమ్మబలుకుతారు. సమస్య తలెత్తినప్పుడు మొహం కూడా చూపించారు. భీమవరం సమీపంలో ఆక్వా ఫుడ్ పార్క్ ని ప్రజలు ఎందుకింతలా వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు అధికార యంత్రాంగం. అంతర్జాతీయ ప్రమాణాలతో కర్మాగారం పెడుతున్నామంటున్న గోదావరి కంపెనీ కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించలేకపోతోంది. బోర్డులు విరిచేస్తున్నారు, యంత్రాలకు అడ్డుపడుతున్నారు, ఆగ్రహం పట్టలేక కార్యాలయంపై దాడులకు దిగుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలే కాదు, తమ అభీష్టానికి వ్యతిరేకంగా ముందుకు వెళితే ప్రాణాలైనా తీసుకుంటామంటూ ఆడామగా తేడా లేకుండా వాటర్ ట్యాంకులెక్కుతున్నారు. నిరసనలు పెరిగే కొద్దీ పోలీసుల మొహరింపు కూడా ఎక్కువవుతోంది. నిర్దాక్షిణ్యంగా ఈడ్చి పడేస్తున్నారు, తీసుకెళ్లి వ్యాన్లలో పడేస్తున్నారు. అయినా ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు అవసరమే అయినా ప్రజల్లో వ్యతిరేకతకు ఎన్నో కారణాలున్నాయి. ఫ్యాక్టరీ ఎలాంటి ప్రమాణాలతో నిర్మిస్తున్నారు?
ఫ్యాక్టరీ ఏర్పాటు తరువాత తలెత్తే పరిణామాలపై ప్రజల్లో పెద్దగా అవగాహన కల్పించకపోవడంతో భయాందోళనల మధ్య 30 గ్రామాల ప్రజలు జీవన పోరాటం చేస్తున్నారు. ఎవరిని కదిపినా ఒకటే మాట, ఫుడ్ పార్క్ వస్తే నోటి దగ్గర ముద్ద చేజారిపోతుందని. ప్రజల పోరాటానికి రాజకీయ పార్టీల మద్దతు కూడా తోడు కావడంతో ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం కాస్త నిదానంగా సాగుతుందే కానీ ఆగే పరిస్థితి మాత్రం లేదు. దీంతో నిత్యం పోలీసులకు గ్రామాల ప్రజలకు మధ్య యుద్ధ వాతావరణమే. 350 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తుండటంతో కాలుష్యానికి అవకాశమే లేదని అధికారులు చెబుతున్నా దానిపై అవగాహన కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. గ్రామాలకు పైగా ఆక్వా ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న జొన్నల గరువు, తుందుర్రు, కంసాలి, బేతపూడి గ్రామాల ప్రజలు ఆందోళనలో ముందు నిలుస్తున్నారు. తాము ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదని, పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఈ ఫ్యాక్టరీ ఉంటుందేమోనని వారు సందేహిస్తున్నారు. దీంతో గత నెల రోజులుగా గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పచ్చటి పల్లెసీమలు కొన్నాళ్లుగా పోలీసుల పదఘట్టనలతో నలిగిపోతున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.